అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకట సిరి ఛానల్. గోరింటాకు ఎలా పుట్టింది, గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, గోరింటాకు చరిత్ర ఏమిటి, దానికి అంత ప్రాముఖ్యత రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఏదైనా శుభకార్యాలు లేదా పండుగలు వస్తే చాలు ఆడపిల్లల చేతులకు గోరింటాకు పెట్టుకొని ఎంతో అందంగా తయారవుతారు. గోరింటాకు కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. గోరింటాకుకు అంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గౌరీదేవి చిన్నతనంలో తన చెలికలతో కలిసి వనంలో ఆటలాడుకుంటున్న సమయంలో రజస్సులైంది. ఈ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడటంతో అక్కడ ఓ మొఖం పుడుతుంది. ఈ వింతను చూసిన చెలికత్తెలు ఈ విషయాన్ని పర్వతరాజుకు చెప్పగానే రాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడటానికి వనానికి చేరుకుంటాడు. అంతలోనే ఆ చెట్టు పెరిగి పెద్దదయింది. అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకు కోస్తుంది. అయ్యో, బిడ్డ చెయ్యి ఎర్రగా కందిపోయింది అనుకునే లోపు పార్వతీదేవి నాకు ఏమీ బాధ కలగలేదు, ఆమె వేళ్ళు ఎర్రగా పండుతాయి, ఎలాంటి నొప్పి కలగలేదు, పైగా ఈ ఎరుపుదనం ఎంతో అలంకారంగా కనిపిస్తుందని పార్వతీదేవి చెప్పడంతో అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియజేస్తాడు. అదేవిధంగా పార్వతీదేవి రజస్సులు అయిన సమయంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరింటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. ఈ సమయంలో కుంకుమకు ఒక సందేహం వస్తుంది. నుదుట కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరితో సందేహంగా చెప్పింది. నుదుట ఈ ఆకు పండదు అని చెబుతుంది. కావాలంటే చూడండి, నుదుటన ఆకు పండదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వెంకట సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.